నమస్తే అండి. ఈరోజు మనం పీడల్ ఎడిమా అనే టాపిక్ గురించి మాట్లాడదాం. అసలు పీడల్ ఎడిమా అంటే ఏంటి? పీడల్ ఎడిమా అంటే రెండు కాళ్ళకి నీరు పట్టి వాపు రావడం. దీనిలో రెండు రకాలు ఉంటాయి, పిట్టింగ్, నాన్ పిట్టింగ్. పిట్టింగ్ అంటే కాళ్ళకు నొక్కినప్పుడు చొట్ట పడుతుంది. నాన్ పిట్టింగ్ అంటే నొక్కినప్పుడు చొట్ట పడదు. దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఈరోజు ఒక 85 ఇయర్స్ పెద్ద ఆయన్ని ఓపీలో చూశాను. కాళ్ళు వాపులు వచ్చినాయి అని చెప్పి రకరకాల హాస్పిటల్స్కి తిరుగుతున్నారు. ఈ విధంగా వాళ్ళు తిరుగుతున్నారు కానీ వాళ్ళకి సొల్యూషన్ రావట్లేదు. ప్రాబ్లం ఏంటంటే ఆయనకి ఫిజియలాజికల్ పీడల్ ఎడిమా. దీని గురించి మీకు విస్తారంగా చెప్తాను. అసలు పీడల్ ఎడిమా ఎందుకు వస్తుంది? దీనికి వివిధ కారణాలు ఉంటాయి. దీంట్లో మనం యూనిలాటరల్, బైలాటరల్ అని చూసుకుంటాం. యూనిలాటరల్ అంటే ఒక పక్క రావడం, లేదా ఎసిమెట్రికల్ అని కూడా అంటాం దీన్ని. అంటే సమానంగా లేకుండా ఒక కాలుకి వాపు రావడం, ఒక కాలు నార్మల్గా ఉండడం. ఇలాంటి వాపులు మనకి ఇన్ఫెక్షన్స్లో, ఫైలేరియాలో అలాంటి వాటిల్లో వస్తాయి. అదేవిధంగా నాన్ పిట్టింగ్ ఎడిమా కూడా ఫైలేరియాలోనే ఉంటుంది. వేరే రీజన్స్ వల్ల నాన్ పిట్టింగ్ ఎడిమా రావడం అనేది చాలా అన్కామన్. యూజువల్గా లింఫాటిక్స్ బ్లాక్ అయ్యే కండిషన్స్లో మాత్రమే నాన్ పిట్టింగ్ ఎడిమా వస్తుంది. ఇంకా పిట్టింగ్ ఎడిమా రెండు కాళ్ళు వచ్చేదాన్ని బైలాటరల్ పిట్టింగ్ పీడల్ ఎడిమా అంటాం. అంటే రెండు కాళ్ళకి చొట్టపడే వాపులు వస్తున్నాయని. దీనికి చాలా కారణాలు ఉంటాయి. మ్యాక్సిమం కారణాలన్నీ కూడా సిస్టమిక్ రీజన్స్ ఉంటాయి. ఈ సిస్టమిక్ రీజన్స్లో ఏమేమి కారణాలు అవ్వచ్చు అనే దాని గురించి నేను మీకు కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను. దీనిలో కామన్గా హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది. అంటే గుండె ఒక పంప్లా ఉంటుంది. పంపింగ్ ప్రెషర్ మనకి నార్మల్గా ఇలా కొట్టుకోవాల్సింది జస్ట్ మైల్డ్గా కొట్టుకుని హార్ట్ కంప్రెషన్ కెపాసిటీ తగ్గిపోవడాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. ఇది హార్ట్ అటాక్ నుంచి వేరు. ఈ హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్స్లో మనకి రెండు కాళ్ళకి నీరు పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కిడ్నీ ఫెయిల్యూర్స్లో కూడా మనకి నీళ్లు పట్టే, రెండు కాళ్ళు నీరు పట్టే అవకాశం ఉంటుంది. దీంట్లో మీకు షుగర్ వల్ల వచ్చే కిడ్నీ ప్రాబ్లం కావచ్చు, లేదా నెఫ్రోటిక్ సిండ్రోమ్ కావచ్చు, లేదా మీకు ఎస్ఎల్ఈ రిలేటెడ్ లూపస్ నెఫ్రైటిస్ కావచ్చు. రకరకాల కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా రకాల కిడ్నీ ప్రాబ్లమ్స్లో మనకి రెండు కాళ్ళు నీరు పట్టే అవకాశం ఉంటుంది. ఈ అన్ని కిడ్నీ ప్రాబ్లమ్స్కి కూడా ట్రీట్మెంట్ వేరువేరుగా ఉంటుంది. అన్నిటికీ ఒకటే వైద్యం కాదు. అదేవిధంగా థైరాయిడ్ ప్రాబ్లంలో మనకి హైపోథైరాయిడిజం అనే ప్రాబ్లంలో మనం అది ఎక్కువగా ఉన్నప్పుడు కాళ్ళు నీరు పట్టడం అనేది కామన్గా చూస్తూ ఉంటాం. అలాగే మనకి హిమోగ్లోబిన్ తగ్గిపోయినప్పుడు ఎనీమియా అంటాం. హిమోగ్లోబిన్ తగ్గడానికి కారణం ఏదైనా కావచ్చు. లాంగ్ టర్మ్ హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం వల్ల కూడా మనకి రెండు కాళ్ళకి నీరు పట్టే అవకాశం ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్ తగ్గడానికి ఏ కారణం చేతైనా అవ్వచ్చు. అది మీకు బ్లడ్ లాస్ వల్ల కానీ, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కానీ, ఐరన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ, ఎనీ టైప్ ఆఫ్ ఎనీమియాలో మనకి హిమోగ్లోబిన్ 6 కన్నా తగ్గినప్పుడు యూజువల్గా ఈ రెండు కాళ్ళకి నీరు పట్టడం అనేది చూస్తాం. అలాగే మందు తాగే వాళ్ళకి, లేదా పోస్ట్ కోలిసిస్టెక్టమీ వారికి, లేదంటే గాల్ బ్లాడర్ స్టోన్ సర్జరీస్ అయిన వాళ్ళకి, ఇలాంటి వాటిలన్నిటిలో కూడా లివర్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లివర్ ఫెయిల్యూర్ వల్ల కూడా మనకి రెండు కాళ్ళలోని నీరు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఈ లివర్ ఫెయిల్యూర్ సిరోసిస్గా మారి మనకి పోర్టల్ ప్రెషర్స్ అవి పెరిగి దాని తర్వాత మనకి రెండు కాళ్ళు నీరు పట్టే అవకాశం ఉంటుంది. సో ఇక్కడికి కొన్ని రీజన్స్ నేను మీకు చెప్పాను. దీన్ని ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలంటే మనకి కారణం దేనివల్ల మనకి నీరు పడుతుంది అనేది మనం చూసుకుని, ఆ కారణాన్ని మనం డీల్ చేసుకుని, ఆ కారణానికి తగ్గ వైద్యం చేసుకుని మనం చేస్తే తప్ప మనకి ఎడిమా అనేది తగ్గదు. దీనికోసం మీకు ఎవరికైనా సరే ఇటువంటి ఎడిమా ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని లైట్గా తీసుకుని జస్ట్ కాళ్ళు నీరు పడుతున్నాయని ఏదో మందుల షాప్కి వెళ్ళి, లేదా ఎక్కడైనా ఊళ్ళో ఎవరి దగ్గరైనా సలహా తీసుకుని నీరుడు బిళ్ళలు వాడటం అలాంటి పనులు చేయొద్దు. చాలాసార్లు నీరుడు బిళ్ళలు వాడటం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అగ్రవేట్ అయ్యి ప్రాబ్లం చాలా పెద్దదిగా మారే అవకాశం ఉంటుంది. సో ఈ కాళ్ళు నీరు పట్టడం అనే దాని గురించి చాలా జాగ్రత్తగా చూసుకోండి. కొంతమందిలో
ఫిజియలాజికల్ కూడా అవ్వచ్చు. ఫిజియలాజికల్ అంటే ఫిజియలాజికల్లో ప్రెగ్నెన్సీ కావచ్చు, లేదా ఆ, మీకు ప్రోటీన్యూరియా అవ్వచ్చు, లేదా మనకి ఓల్డ్ ఏజ్ అవ్వచ్చు. ఇలాంటి ఏ కారణం చేతైనా సరే మనకి ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. దీన్ని ఎవాల్యుయేట్ చేసుకుని ఎందుచేత ఇలా జరిగిందనేది చూసుకుని దాని ప్రకారంగా మనం దీన్ని డీల్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది.